సో, నేను రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ కాఫీ తోట అండ్ వక్క తోటకైతే వెళ్ళామనమాట. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నది. నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ అనమాట. ఆ తోటల్ని నేనెప్పుడు చూడలేదు. సో, వాళ్ళు వక్క తోటలో చెట్లున్నాయి గదా! వక్కలు పండించే చెట్లు చాలా హైట్ ఉంటాయన్నమాట. వాటితో పాటుగా ఆ చెట్లకు కొన్ని తీగలను అల్లించి కొన్ని స్పైసెస్‌నైతే వీళ్ళు పండిస్తున్నారు. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! అదొచ్చి పెప్పర్ అనమాట. అది చెట్లు ఆకులన్నీ కూడా తమలపాకుల్లాగా ఉన్నాయన్నమాట. సో, ఇది చూడండి. ఇది పేరేంటో తెలీదు. ఇది గూడా ఏదో పేరు చెప్పారు. ఏమో జ్యూస్ కాయ వస్తుందంట దీంట్లో. అప్పుడుకి కాయలు లేవు. లేకపోతే కాయ చూపించేదాన్ని. ఇవంతా వక్క తోటలన్నమాట. చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి. సో, వీటిని ఒక చెట్టెక్కి ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేసి ఆ ఒక్క కాయలనైతే కట్ చేస్తారంట. సో, ఒక్క కాయను గూడా నేను ఎలా ఉంటదో ఒకసారి చూపిస్తాను చూడండి. అక్కడ కింద పడుండింది. ఇది ఒక్క కాయనమాట. దీన్ని ప్రాసెస్ చేస్తే మంచిగా ఒక్కలు తీస్తారనమాట. ఎంత బావుంటాయో ఒక్కలైతే అసలు డబుల్ చిన్న చిన్న ఒక్కల్ని చూసాను గానీ, నేను ఫుల్ ఒక్కల్ని నేను చూడలేదు. సో, ఇది ప్రాసెస్ చేసి పెద్ద పెద్ద సైజులో ఒక్కలైతే వస్తాయన్నమాట. సో, తర్వాత ఇది ఒక రకమైన చెట్టు. ఇది ఏంటో తెలీదు. పేరు చెప్పారు. బట్ మర్చిపోయాను నేను. దాని తర్వాత ఇలాచీ చెట్టు. ఫస్ట్ టైమ్ అనమాట. అది కూడా నేను చూడడం. ఇది ఇలాచీ. ఇలాచీ లేదు ఆ రోజు. అంటే ఇప్పుడిప్పుడు పెరుగుతుంది చెట్టది. ఇందులో నుంచే ఇలాచీ వస్తుందనమాట మనకి. సో, అది కూడా అంతే. రౌండ్ షేప్‌లో మొగ్గలు మొగ్గలుగా వస్తుందనమాట. సో, ఇదైతే ఇలాచీ చెట్టు. సో, ఇలాచీ చెట్లయితే చాలానే ఉన్నాయి. అన్నీ చెక్ చేశాను నేనైతే. ఎక్కడైనా మనకి ఒక్క చెట్లో అయినా మొగ్గల్లాంటివి అంటే ఇలాచీలు కనపడతాయేమో అనేసి చెక్ చేశాను. బట్ అన్ని చెట్లు కొంచెం చిన్న చిన్నగే ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడు పెరిగి పెద్దవైతున్నాయి. పెద్దవయిన తర్వాత మంచిగా మనకి ఇలాచీ అయితే వస్తుందంట దీనిలో నుంచి. సో, దీని తర్వాత నేను కొంచెం లీఫ్ ఎలా ఉంది, పెప్పర్ ఎట్లా ఉందని మీకు చూపించడం కోసం నేను ఒకటి కట్ చేసుకొనొచ్చాను. ఆకు చూడండి సేమ్ మనకి తమలపాకు ఎట్లుంటదో అలాగే ఉందనమాట. ఇది చూడండి మంచిగా గుత్తులు గుత్తులుగా ఇలా పెరుగుతుందనమాట పెప్పర్ ఇది. సో, స్మెల్ అయితే పచ్చి పెప్పర్‌ని అలా తుంచితే గూడా ఎంత మంచిగా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే. సో, ఇదైతే త పెప్పర్ ఆకన్నమాట. సేమ్ మనకి తమలపాకు ఎట్లుంటదో అట్లే ఉంటది. ఇకపోతే ఇది వక్క, వక్క కాయి. నాకీ నేనేమో మంచిగా తినే ఫ్రూట్ ఏమో అనుకున్నాను ఫస్ట్. తర్వాత చూస్తే ఇది వక్కకాయ అనమాట. దీన్ని వీళ్ళు బాయిల్ చేసి దాన్ని కత్తిపీట మీద కట్ చేసి ఏదో ప్రాసెసింగ్ ఉంది. ఆ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు వక్కలొస్తాయన్నమాట. సో, ఇదైతే కాఫీ తోట అనమాట. కాఫీ తోట ఫ్లవరింగ్ చూడండి ఎంత బావుందంటే మల్లెపూలని గుత్తులు గుత్తులుగా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మనం మాల కడితే ఎట్లుంటుందో పూలని మంచిగా థిక్‌గా కడతాం గదా! మల్లెపూలు అలా ఉందనమాట. సో, కాఫీ గింజలు కోసేశారు. లేకుంటే కాఫీ గింజలను చూపించేదాన్ని. ఇకపోతే ఇది సన్‌ఫ్లవర్ తోటనమాట. మీకిది తెలిసే ఉంటుందనుకుంటా. సో, చాలామందికి సన్‌ఫ్లవర్ తోట తెలిసే ఉంటుంది. సో, ఇది జీడి మామిడి తోటనమాట. క్యాష్యూస్‌ది. ముంత మామిడి తోట అని కూడా అంటారు కదా! అది ఇది.